పేరు పిచ్చమ్మ. నేను ఇది మూడోసారి ఈ మందిరానికి రావటం. ఈ మూడు రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నాను. నాకు స్వస్థతనిచ్చాడు దేవుడు. నా కాళ్ళు నొప్పులు తగ్గినాయి. నా కొడుకు పిడుసుల మాదిరిగా వస్తుంది. నా కొడుకు రోజు పడిపోయేవాడు, రోజుకి 2-3 సార్లు. నిన్న ఒక్కరోజే నా కొడుకుని తీసుకొచ్చాను. శుక్రవారం రోజు ప్రార్థనకు తీసుకొచ్చాను. నా కొడుకు కూడా బాగుపడ్డాడు. మా కొడుకుకి 4 రోజుల నుంచి పిడుసులు కనపడటం లేదు. మీ అందరికీ దేవుని ద్వారాగా దేవుని సాక్ష్యం నేను చెప్తున్నాను. తను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నానని చెప్పింది. తన కాలు నొప్పి అది ఇది అని చెప్పినప్పుడు నేను నిన్న శుక్రవారం ప్రార్థనలో దేవుడు బయలుపరిచింది ఏంటంటే, అమ్మా నువ్వెవరో ఒక కుటుంబానికి చాతబడి చేయించటం లాంటి చీకటి క్రియను జరిగించావు. దానివల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది. దాని మీద వచ్చిన శాపమే మీ కుటుంబం మీదకి వచ్చింది అని దేవుడు మాట్లాడాడు. తర్వాత తను పశ్చాత్తాపడి, నా జీవితంలో నేను తెలియని దినాల్లో చేశానయ్యా, అప్పుడు నాకు దేవుడు తెలియదు, కానీ ఆ శాపం నన్ను వెంటాడుతుందని నాకు తెలియదయ్యా. నా బిడ్డ ఇలా పడిపోతూ ఉండేవాడు వాళ్ళ అబ్బాయి. కానీ దేవుని మహాకృపను బట్టి అతను నిన్న శుక్రవారం ప్రార్థనకి ఇక్కడ తీసుకొస్తానికి సిద్ధపడతా ఉన్నప్పుడు, అతను ఇక్కడికి రావటానికి ముందే వాళ్ళది ఎర్చర్ల గ్రామం, అక్కడే పడిపోయాడు. అతను మందిరానికి వచ్చిన దాకా కూడా కాదు, దేవుడు అక్కడే అతనికి విడుదల ఇచ్చాడు. దేవునికి సమస్త ఘనత మహిమ. దేవుడు తను తీర్మానం తీసుకుందయ్యా, నేను వాళ్ళ కుటుంబం కోసం అట్ ద సేమ్ టైం నేను నా బ్రతికినంతకాలం దేవునికి నమ్మకంగా ఉంటాను. నా జీవితంలో ఇంకా నేను చెడు జీవితంలోకి నేను తెలియక వెళ్ళాను, ఇక మీదట నేను దేవునికి నమ్మకంగా ఉంటాను అని తీర్మానం తీసుకోవటం జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.